ఇప్పుడు మనం ఎస్ఎల్ఆర్ ఆఫ్ వన్ పార్సర్ గురించి డిస్కస్ చేద్దాము. ఈ ప్రాబ్లం సాల్వ్ చేద్దాము. ఎస్ఎల్ఆర్ ఆఫ్ వన్ పార్సర్ కూడా ఎల్ఆర్ ఆఫ్ జీరో పార్సర్ లాగానే విత్ మైనర్ డిఫరెన్సెస్. సో ఆ డిఫరెన్సెస్ ఈ ప్రాబ్లం డిస్కస్ చేస్తూ నేర్చుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆగ్మెంటెడ్ గ్రామర్ రాయాలి. ఎల్ఆర్ ఆఫ్ జీరో పార్సర్ లాగానే ఆగ్మెంటెడ్ గ్రామర్ రాయాలి. సో ఆగ్మెంటెడ్ గ్రామర్ అంటే ఏంది? స్టార్ట్ సింబల్ డాష్ ఇంప్లైస్ స్టార్ట్ సింబల్ ప్రొడక్షన్ రాయాలి. ఇక్కడ స్టార్ట్ సింబల్ అంటే ఈ కాబట్టి ఈ డాష్ ఇంప్లైస్ ఈ ఇట్లా ఒక ప్రొడక్షన్ తీసుకోవాలి. తర్వాత రిమైనింగ్ ప్రొడక్షన్స్ యాజ్ టీజ్గా రాయాలి. ఈ ఇంప్లైస్ టీ ప్లస్ ఈ బై టీ, నెక్స్ట్ టీ ఇంప్లైస్ ఐడి, యాజ్ ఇట్ ఈస్గా రిమైనింగ్ ప్రొడక్షన్స్ రాయాలి. ఫస్ట్ ఈ ప్రొడక్షన్ని మనం యాడ్ చేయాలి. స్టార్ట్ సింబల్ డాష్ ఇంప్లైస్ స్టార్ట్ సింబల్. సో తర్వాత మనం ఎల్ఆర్ ఆఫ్ జీరో ఐటమ్స్ని ప్రొడ్యూస్ చేయాలి. ఎల్ఆర్ ఆఫ్ జీరో ఐటమ్స్ని ప్రొడ్యూస్ చేయాలి. సో ఐటమ్ అంటే ఏంది? రైట్ హ్యాండ్ సైడ్ డాట్ రాయాలి. సో ఫస్ట్ ఐటమ్ ఏంది? ఈ డాష్ ప్రొడ్యూసెస్ డాట్ ఈ, దీన్ని ఐటమ్ అంటారు. బికాజ్ రైట్ హ్యాండ్ సైడ్ మనం డాట్ యాడ్ చేసాం కాబట్టి దీన్ని ఐటమ్ అంటారు. ఇక్కడ డాట్ తర్వాత నాన్ టెర్మినల్ ఉంది కాబట్టి ఈ నాన్ టెర్మినల్కి మనం క్లోజర్ ఫైండ్ అవుట్ చేయాలి. క్లోజర్. సో క్లోజర్ అంటే ఏంది? ఇక్కడ ఈ ఉంది కాబట్టి ఈ యొక్క ప్రొడక్షన్ సబ్స్టిట్యూట్ చేయడమే. ఇక్కడ ఈ యొక్క ప్రొడక్షన్స్ ఏంది? ఈ ప్రొడ్యూసెస్ టీ ప్లస్ ఈ, తర్వాత ఇంకొక ప్రొడక్షన్ ఉంది. వాట్ ఈస్ దట్ ప్రొడక్షన్? ఈ ప్రొడ్యూసెస్ టీ. ఇది ఐటెం కాబట్టి కంపల్సరీగా ఏం చేయాలి? మనం రైట్ హ్యాండ్ సైడ్ డాట్ రాయాలి. ఇక్కడ డాట్ తర్వాత మనకి నాన్ టెర్మినల్ ఉంది, డాట్ తర్వాత నాన్ టెర్మినల్ ఉంది కాబట్టి ఆ నాన్ టెర్మినల్కి క్లోజర్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే టీ యొక్క ప్రొడక్షన్స్ రాయాలి. సో టీకి ఇక్కడ ఏ ప్రొడక్షన్ ఉంది? ఐడి ఉంది. సో ఐడి రాసేయండి. టీ ప్రొడ్యూసెస్ ఐడి. ఐటెం కాబట్టి ఏం చేయాలి? మనం డాట్ పెట్టాలి. ఓకే, ఇది ఫస్ట్ ఐటెం. సో ఈ స్టేట్ని మనం ఏమంటామంటే ఇది ఫస్ట్ స్టేట్. సో ఫస్ట్ స్టేట్ని ఐ నాట్ అని చెప్పి అస్యూమ్ చేసుకుందాం. సో తర్వాత మనం ఏం చేయాలి అంటే, సో ఇక్కడ డాట్ తర్వాత ఏముంది? ఈ ఉంది కాబట్టి ఈని మనం ఐ నాట్ మీద అప్లై చేయాలి. అంటే మనం ఇక్కడ గో టు క్యాలిక్యులేట్ చేయాలి. గో టు ఆఫ్ స్టేట్ ఏంది? ఐ నాట్. ఐ నాట్ కామా డాట్ తర్వాత ఏముంది? ఈ ఉంది. సో కాబట్టి ఈ అప్లై చేస్తున్నాం. ఈని ఐ నాట్ మీద అప్లై చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుందంటే డాట్ అనేది ఒక పొజిషన్ రైట్కి షిఫ్ట్ అవుతుంది. అంటే మనకు వచ్చే స్టేట్ ఏంటంటే ఈ డాష్ ఇంప్లాయిస్ డాట్ ఒక పొజిషన్కి రైట్కి షిఫ్ట్ అవుతుంది. అంటే ఈ డాట్ వస్తుంది, ఈ డాట్ వస్తుంది. సో ఈ స్టేట్ని మనం ఏమంటామంటే ఫైనల్ స్టేట్ అంటాము. ఫైనల్ స్టేట్ అని ఎందుకు అంటామంటే ఇక్కడ మనకి ఇచ్చిన స్టార్ట్ సింబల్ ఏంది? ఈ ఇచ్చారు. సో ఈ డాష్ ప్రొడ్యూసెస్ ఈ డాట్ అని వచ్చింది కాబట్టి దీన్ని మనం ఫైనల్ స్టేట్ అంటాము. సో ఈ ఐటెంనే ఫైనల్ ఐటెం అంటారు. ఫైనల్ ఐటెం అంటే ఏంటంటే డాట్ అనేది రైట్ హ్యాండ్ సైడ్కి రావాలి, ఎక్స్ట్రీమ్ రైట్కి రావాలి. సో ఇక్కడ మన టార్గెట్ ఏంటంటే ఈ ప్రొడక్షన్స్ మొత్తంలో ఫైనల్ ఐటమ్స్ ప్రొడ్యూస్ చేయాలి. అంటే ఈ డాష్ ప్రొడ్యూసెస్ ఈ డాట్, తర్వాత ఈ ప్రొడ్యూసెస్ టీ ప్లస్ ఈ డాట్, తర్వాత ఈ ప్రొడ్యూసెస్ టీ డాట్. సో అట్లా ప్రతి డాట్ అనేది చివరికి రావాలి. టీ ప్రొడ్యూసెస్ ఐడి డాట్. సో డాట్ అనేది చివరికి వచ్చిన దాకా మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో కొంచెం చిన్నగా రాస్తాను. సో ఏమొచ్చింది? ఈ డాష్ ప్రొడ్యూసెస్ ఈ డాట్. సో తర్వాత ఏం చేయాలి అంటే మనం డాట్ తర్వాత టీ ఉంది, ఇక్కడ కూడా డాట్ తర్వాత టీ ఉంది. సో కాబట్టి టీని మనం ఐ నాట్ మీద అప్లై చేయాలి. సో టీని ఐ నాట్ మీద అప్లై చేస్తే ఈ రెండింటి మీద అప్లై చేయాలి. సో అప్పుడు ఏమొస్తుంది? ఈ ప్రొడ్యూసెస్, ఇది ఐ నాట్ స్టేట్, ఇది అయిపోయింది. సో ఇది I1 స్టేట్. ఈ ప్రొడ్యూసెస్ డాట్ అనేది ఒక పొజిషన్ రైట్కి మూవ్ అవుతుంది. సో టీ డాట్ ప్లస్ ఈ. సో డాట్ తర్వాత ఎటువంటి నాన్ టెర్మినల్ లేదు కాబట్టి క్లోజర్ ఫైండ్ అవుట్ చేయాల్సిన నెస్టీ లేదు. తర్వాత ఈ ప్రొడ్యూసెస్ డాట్ అనేది ఒక పొజిషన్ రైట్కి మూవ్ అవుతుంది, అంటే టీ డాట్ వస్తుంది. సో డాట్ తర్వాత రెండు నాన్ టెర్మినల్స్ ఉన్నాయి, టీనే. సో కాబట్టి ఆ రెండింటి మీద అప్లై చేస్తాం మనం టీని. ఈ స్టేట్ మీద అప్లై చేస్తే ఈ రెండు ప్రొడక్షన్స్ కాస్త ఇట్లా అయిపోయినాయి. సో ఇంకా ఇక్కడ క్లోజర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏమీ లేదు. సో కాబట్టి ఈ ప్రాసెస్ని స్టాప్ చేయండి. సో దీన్ని మనం ఏమంటాము? I1 అయిపోయింది కాబట్టి దీన్ని I2 అంటాము. ఇక్కడ ఈ ప్రొడ్యూసర్స్ టీ డాట్ వచ్చింది. సో దీన్ని ఏమంటాము? ఫైనల్ ఐటమ్ అంటాము. బికాస్ డాట్ అనేది ఎక్స్ట్రీమ్ రైట్కి వచ్చింది.
సో తర్వాత ఈ 2 ప్రొడక్షన్స్ అయిపోయినాయి. తర్వాత ఏం చేయాలి, మనం ఈ ఐడిని I0 మీద అప్లై చేయాలి. అప్పుడు ఏమొస్తుంది, డాట్ అనేది ఒక పొజిషన్ రైట్కి మూవ్ అవుతుంది. సో కాబట్టి టీ ప్రొడ్యూసెస్ ఐడి డాట్ వస్తుంది. సో ఇది I1, ఇది I2, సో ఇది ఏమవుతుంది, I3 అవుతుంది. సో తర్వాత I0 మీద అన్నీ మనం అప్లై చేసాం. ఈ అప్లై చేస్తే ఇది వచ్చింది, టీ అప్లై చేస్తే ఇది వచ్చింది, ఐడి అప్లై చేస్తే ఇది వచ్చింది. తర్వాత I1 చెక్ చేయండి. ఇది I1 ఫైనల్ ఐటమ్, ఇది ఫైనల్ ఐటమ్ కాబట్టి ఇంక మనకి ఇక్కడ ఏం రావు. నెక్స్ట్ దీన్ని గో టు అప్లై చేసినా ఇంకేం రాదు. తర్వాత దీని మీద మనం అప్లై చేయాలి. సో ఏం అప్లై చేయాలో చూడండి. ఏం అప్లై చేయాలి, డాట్ తర్వాత ఇక్కడ ఏముంది, ప్లస్ ఉంది. సో కాబట్టి మనం ప్లస్ని అప్లై చేయాలి. సో అప్పుడు ఏమొస్తుంది, ఈ ప్రొడ్యూసెస్ డాట్ అనేది ఒక పొజిషన్ రైట్కి మూవ్ అవుతుంది. అంటే ఏమొస్తుంది, టీ ప్లస్ డాట్ అనేది ఒక పొజిషన్ రైట్కి మూవ్ అవుతుంది. సో టీ ప్లస్ డాట్ ఈ వస్తుంది. ఇక్కడ డాట్ తర్వాత నాన్ టెర్మినల్ ఉంది కాబట్టి ఏం చేయాలి, దీనికి మనం క్లోజర్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఈ యొక్క ప్రొడక్షన్స్ రాయాలి. ఈ యొక్క ప్రొడక్షన్స్ ఏమున్నాయి, ఈ ప్రొడ్యూసెస్ ఇది ఐటమ్ కాబట్టి డాట్ పెట్టాలి ఫస్ట్లో. సో డాట్ ఈ ప్లస్ ఈ, తర్వాత ఈ ప్రొడ్యూసెస్ అది ఐటమ్, సో కాబట్టి రైట్ సైడ్ డాట్ పెట్టాలి. తర్వాత డాట్ తర్వాత టీ ఉంది కాబట్టి టీకి కూడా మనం క్లోజర్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే టీ యొక్క ప్రొడక్షన్స్ రాయాలి. అంటే టీ ప్రొడ్యూసెస్ ఐటమ్ కాబట్టి ఏం చేయాలి, మనం డాట్ ఐడి పెట్టాలి. ఓకే, డాట్ ఐడి పెట్టాలి. సో క్యాలిక్యులేషన్ అయిపోయింది. సో I3 అయిపోయింది కాబట్టి ఈ స్టేట్ ఏమవుతుంది, I4 అవుతుంది. సో ఇక్కడ డాట్ తర్వాత ప్లస్ వచ్చింది కాబట్టి ఇది అప్లై చేసాం. ఇక్కడ డాట్ తర్వాత మనకి ఇంకా ఏమీ లేదు. సో కాబట్టి ఇక్కడ దీని మీద మనం అప్లై చేయాల్సిన నెక్స్ట్ ఏం లేదు. సో ఇది మనకి ఫైనల్ ఐటమ్. సో కాబట్టి ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏం లేదు. తర్వాత I4కి వచ్చేసేయండి. సో I4లో మనకి ఇక్కడ చూడండి, ఇప్పుడు డాట్ తర్వాత ఈ ఉంది కాబట్టి మనం ఇప్పుడు ఈ అప్లై చేయొచ్చు. ఈ అప్లై చేస్తే ఏమవుతుంది, ఇది ఈ ప్రొడ్యూసెస్ టీ ప్లస్ డాట్ కాస్త ఏమవుతుంది, ఒక పొజిషన్ రైట్కి మూవ్ అవుతుంది. ఈ ప్రొడ్యూసెస్ టీ ప్లస్ ఈ డాట్ అవుతుంది, ఈ డాట్ అవుతుంది, ఈ డాట్ అవుతుంది. సో క్యాలిక్యులేషన్ అయిపోయింది. సో కాబట్టి దీన్ని మనం I5 అనుకుందాం. తర్వాత డాట్ తర్వాత ఇక్కడ ఏముంది, టీ ఉంది. డాట్ తర్వాత టీ మనకి 2 ప్రొడక్షన్స్ ఉన్నాయి. సో కాబట్టి అప్లై చేద్దాం. సో టీ అప్లై చేస్తే ఏమవుతుంది, ఈ ప్రొడ్యూసెస్ డాట్ టీ కాస్త ఏమవుతుంది, డాట్ అనేది ఒక పొజిషన్ రైట్కి మూవ్ అవుతుంది. సో టీ డాట్ ప్లస్ ఈ వస్తుంది. ఐఎమ్ సారీ, అంతే, టీ డాట్ ప్లస్ ఈ వస్తుంది. తర్వాత ఈ ప్రొడ్యూసెస్ డాట్ టీ ఉంది. సో డాట్ అనేది ఒక పొజిషన్ రైట్కి మూవ్ అవుతుంది కాబట్టి ఇది ఏమైంది, టీ డాట్ అయింది. సో డాట్ తర్వాత ఎటువంటి నాన్ టెర్మినల్ లేదు. సో కాబట్టి మనం ఎక్స్పాండ్ చేయాల్సిన నెక్స్ట్ లేదు. ఒకసారి చూడండి, ఈ ప్రొడ్యూసెస్ టీ డాట్ ప్లస్ ఈ, టీ డాట్ మనకు ఆల్రెడీ ఉంది, ఆ స్టేట్ ఏంది I2. సో ఇది I2నే. సో కాబట్టి టీ అప్లై చేస్తే ఇక్కడికి వెళ్ళిపోండి, మళ్ళీ సపరేట్గా రాయకుండా డిఎఫ్ఏని మనం రెడ్యూస్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే LR0 ఐటమ్స్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాము, డిఎఫ్ఏలోనే క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఓకే, ఒక డిఎఫ్ఏ క్యాలిక్యులేట్ చేస్తే అందులోనే చేస్తున్నాం. అయిపోయింది. తర్వాత ఈ 2 అయిపోయినాయి, టీ అప్లై చేసాం కాబట్టి. నెక్స్ట్ తర్వాత టీ ప్రొడ్యూసెస్ ఐడి అప్లై చేస్తే ఏమొస్తుంది, ఐడి డాట్ వస్తుంది. ఐడి డాట్ మనకు ఆల్రెడీ ఉంది కాబట్టి మళ్ళీ సపరేట్గా రాయాల్సిన నెక్స్ట్ లేదు. సో ఐడి అప్లై చేస్తే డాట్ తర్వాత ఐడి ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చేసేయండి. సో ఇప్పుడు I4 మీద అన్నిటి మీద అప్లై చేస్తాం. సో ఇది మనకి ఫైనల్ ఐటమే. సో కాబట్టి LR0 ఐటమ్స్ అనేది క్యాలిక్యులేట్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే SLR1 పార్సింగ్ టేబుల్ని కన్స్ట్రక్ట్ చేద్దాం. ఇప్పుడు మనం SLR1 పార్సింగ్ టేబుల్ గురించి డిస్కస్ చేద్దాము. ఇక్కడ మనకి I0 నుంచి I5 వరకు స్టేట్స్ ఉన్నాయి. సో ఆ స్టేట్స్ని మనం రోస్లో రిప్రజెంట్ చేస్తాం 0 నుంచి 5 వరకు. సో 0 అంటే I0, 5 అంటే I5 అట్లా 2 కాలమ్స్ ఉంటాయి. యాక్షన్ కాలం, గో టు కాలం. యాక్షన్ కాలంలో టెర్మినల్స్ రిప్రజెంట్ చేయాలి. ఇక్కడ టెర్మినల్స్ ఏమున్నాయి, ప్లస్ ఉంది, ఐడి ఉంది. సో ఐడి ప్లస్ ప్రతి స్ట్రింగ్ అనేది డాలర్తో ఎండ్ అవుతుంది కాబట్టి డాలర్ రాసాం. తర్వాత గో టు కాలంలో నాన్ టెర్మినల్స్ రాయాలి. సో క్యాపిటల్ ఈ, క్యాపిటల్ టీ అవి రాసాం. సో తర్వాత బేస్డ్ ఆన్ LR0 ఐటమ్స్ ఆ టేబుల్ని మనం కన్స్ట్రక్ట్ చేద్దాం. సో ఫస్ట్ చూడండి, I0 మీద ఈ అప్లై చేస్తే I1కి వెళ్తున్నాం, 0 మీద ఈ అప్లై చేస్తే 1కి వెళ్తున్నాం. తర్వాత I0 మీద టీ అప్లై చేస్తే I2కి వెళ్తున్నాం. సో 0 మీద టీ అప్లై చేస్తే ఎక్కడికి వెళ్తున్నాం, 2కి వెళ్తున్నాం. సో 0 మీద టీ అప్లై చేస్తే 2కి వెళ్తున్నాం.
తర్వాత 0 మీద ఐడి అప్లై చేస్తే 3కి వెళ్తున్నాం. సో ఐడి అంటే ఏంది? టెర్మినల్ సింబల్. సో టెర్మినల్ సింబల్ ఇక్కడ ఐడి చూడండి, ఐడి ముందు మనకి ఏముంది? డాట్ ఉంది. ఓకే, అంటే డాట్ తర్వాత టెర్మినల్ కనుక వస్తే మనం షిఫ్ట్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం. సో షిఫ్ట్ ఆపరేషన్ అంటే ఎస్తో డినోట్ చేస్తాం. సో 0 మీద ఐడి ఎస్ షిఫ్ట్ ఆపరేషన్, బికాస్ డాట్ తర్వాత టెర్మినల్ ఉంది. ఏ స్టేట్కి వెళ్తున్నాం? 3కి వెళ్తున్నాం కాబట్టి S3 రాయండి. సో 0 మీద అన్నీ అయిపోయినాయి, అన్ని ట్రాన్సాక్షన్స్ అయిపోయినాయి. ఈ అప్లై చేసాం, టీ అప్లై చేసాం, ఐడి కూడా అయిపోయింది. తర్వాత 1 చూడండి. సో 1లో మనకి ఏముంది? ఈ డాష్ ప్రొడ్యూసెస్ ఈ డాట్. సో దీన్ని మనం ఏమంటామంటే యాక్సెప్టెడ్ స్టేట్ అంటాము. యాక్సెప్టెడ్ స్టేట్ అంటాము. సో కాబట్టి 1 మీద ఇక్కడ మనకి ఎవ్రీథింగ్ అనేది డాలర్తో ఎండ్ అవుతుంది. సో 1 మీద డాలర్ అప్లై చేస్తే 1 మీద డాలర్ అప్లై చేస్తే మనం ఏం చేయాలి అంటే యాక్సెప్టెడ్ అని చెప్పి రాయాలి. తర్వాత 1 యొక్క ట్రాన్సాక్షన్స్ అయిపోయినాయి. తర్వాత I2 మీద ఫోకస్ చేయండి. సో 2 మీద ప్లస్ అప్లై చేస్తే 4కి వెళ్తున్నాం, అంటే డాట్ తర్వాత ప్లస్ ఉంది. ఇప్పుడు మనం టెర్మినల్ కాబట్టి ఏం చేయాలి? షిఫ్ట్ ఎస్. సో 2 మీద ప్లస్ అప్లై చేసాం. సో 2 మీద ప్లస్ అప్లై చేస్తే ఎస్ ఎక్కడికి వెళ్తున్నాం? 4th స్టేట్కి వెళ్తున్నాం. సో కాబట్టి S4 రాయాలి. 2 మీద ప్లస్ అప్లై చేస్తే S4కి వెళ్తున్నాం. తర్వాత I2 ట్రాన్సాక్షన్ చూడండి, ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేం లేవు, అదొక్కటే ఉంది. తర్వాత I3 మీద ఫోకస్ చేయండి. సో I3 మీద ఏముంది? ఇది మనకి ఏంది? ఈ ఐటెం ఏంది? మనకి ఫైనల్ ఐటెం. సో దీని నుంచి మనకి అవుట్ గోయింగ్ ట్రాన్సాక్షన్స్ ఏం లేవు, ఇది మనకి ఇన్కమింగ్ ట్రాన్సాక్షన్. సో ఫైనల్ ఐటమ్స్ గురించి మనం తర్వాత చూద్దాం. ఫైనల్ ఐటమ్స్ అంటే రెడ్యూస్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి, అది తర్వాత చూద్దాం. సో తర్వాత I4 ఫోకస్ చేయండి. I3 అయిపోయింది, I4 ఫోకస్ చేయండి. సో I4 మీద ఈ అప్లై చేస్తే 5కి వెళ్తున్నాం. సో 4 మీద ఈ అప్లై చేస్తే 5కి వెళ్తున్నాం. తర్వాత 4 మీద టీ అప్లై చేస్తే 2కి వెళ్తున్నాం. సో 4 మీద టీ అప్లై చేస్తే 2కి వెళ్తున్నాం. తర్వాత 4 మీద ఐడి అప్లై చేస్తే 3కి వెళ్తున్నాం. సో డాట్ తర్వాత టెర్మినల్ ఉంది కాబట్టి షిఫ్ట్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. సో 4 మీద ఐడి అప్లై చేస్తే ఎక్కడికి వెళ్తున్నాం? S3కి వెళ్తున్నాం, షిఫ్ట్. సో I4 మొత్తం అయిపోయింది. సో I5 అనేది ఫైనల్ ఐటమ్స్. ఓకే, సో కాబట్టి ఈ షిఫ్ట్లో రాయాల్సిన నెక్స్ట్ లేదు. ఇప్పుడు మనం ఫైనల్ ఐటమ్స్ మీద ఫోకస్ చేద్దాం. సో ఇదే మనకి LR(0)కి SLR(1)కి ఉన్న డిఫరెన్స్. ఓకే, ఎక్కడ? రెడ్యూస్ ఆపరేషన్లో, అంటే ఫైనల్ ఐటమ్స్ దగ్గర. సో ఒకసారి చూద్దాం. అది ఇక్కడ మనకి ప్రొడక్షన్ ఇవి ఇచ్చారు. సో దీనికి నెంబరింగ్ ఇవ్వాలి. సో ఫస్ట్ ప్రొడక్షన్ మనం అస్యూమ్ చేసుకున్నాం కాబట్టి దాన్ని 0 అనుకోండి. తర్వాత దీన్ని 1 అనుకుందాం. తర్వాత ఈ ప్రొడ్యూసెస్ టీ అని ఉంది కదా, దీన్ని 2 అనుకుందాం. తర్వాత దీన్ని 3 అనుకుందాం. టీ ప్రొడ్యూసెస్ ఐడిని 3 అనుకుందాం. సో ఇక్కడ మనకి ఫైనల్ ఐటమ్ అంటే ఏంది? ఇది మనం ఆల్రెడీ రాసేసాం $1 అని చెప్పి. ఇది ఫైనల్ ఐటమ్ అంటే ఏంది? ఈ ప్రొడ్యూసెస్ టీ ప్లస్ ఈ డాట్. ఈ ప్రొడ్యూసెస్ టీ ప్లస్ ఈ డాట్. ఒకసారి చూడండి, అది ఎక్కడ ఉంది? మనకి ఇక్కడ ఉంది. ఏ స్టేట్ దగ్గర ఉంది? I5, అంటే 5th స్టేట్ దగ్గర ఉంది. LR(0) పార్ట్స్ అయితే మనం ఏం చేస్తామంటే 5th స్టేట్ దగ్గర ఉన్న అన్ని టెర్మినల్స్ దగ్గర, అంటే ఐడి దగ్గర, ప్లస్ దగ్గర, డాలర్ దగ్గర ఆర్ రెడ్యూస్ చేస్తున్నాం. ఇక్కడ రెడ్యూస్ ఆల్ టెర్మినల్స్ ఆర్ ఈ ప్రొడక్షన్ నెంబర్ ఎంత? R1 అని చెప్పి రాస్తాం. బట్ ఇక్కడ మనం అట్లా రాయము. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇది ప్రొడక్షన్ కదా, ఈ ఏదైతే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నాన్ టెర్మినల్ ఉందో దానికి మనం ఫాలో క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫాలో క్యాలిక్యులేట్ చేస్తే ఏ టెర్మినల్స్ వచ్చిందో దాని దగ్గరే మనం రెడ్యూస్ రాస్తాం. సో ఫాలో ఆఫ్ ఈ అంటే ఏమొస్తుందో ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. సో ఫాలో ఆఫ్ ఈ అనేది మనకి ఇచ్చిన గ్రామర్లో ఇది స్టార్టింగ్ సింబల్ కాబట్టి కంపల్సరీగా డాలర్ అనేది ఇంక్లూడ్ చేయాలి. సో ఈ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. మనకి ఈ ఎక్కడ ఉంది? రైట్ హ్యాండ్ సైడ్లో ఉంది, ఇది ఒక్క చోటే ఉంది. సో ఫాలో ఆఫ్ ఈ అంటే ఏమైంది? ఫాలో ఆఫ్ ఈనే. సో ఫాలో ఆఫ్ ఈ అంటే డాలరే. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి? డాలర్ దగ్గర ఇక్కడ స్టేట్ ఎంత? 5 ఏమొచ్చింది? ఫాలో ఆఫ్ ఈ అంటే డాలర్ వచ్చింది. సో $5 దగ్గర రెడ్యూస్ ఈ ప్రొడక్షన్ నెంబర్ ఎంత? 1 కాబట్టి R1 రాయాలి. సో ఇదే మనకి LR(0)కి SLR(1)కి ఉన్న డిఫరెన్స్. సో LR(0) యూజ్ చేస్తే అన్ని దగ్గర రాయాలి, అన్ని టెర్మినల్స్ దగ్గర మనం రెడ్యూస్ రాయాలి. వేరియాస్ SLR(1) యూజ్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నాన్ టెర్మినల్ ఏముందో అది క్యాలిక్యులేట్ చేసి ఏ టెర్మినల్స్ వస్తే అక్కడే మనం రెడ్యూస్ చేయాలి. సో అది అయిపోయింది. సో ఫస్ట్ దాన్ని అయిపోయింది, ఫస్ట్ ఫైనల్ ఐటమ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఫైనల్ ఐటమ్ చూద్దాం. సెకండ్ ఈ ప్రొడ్యూసెస్ టీకి ఫైనల్ ఐటమ్ అంటే ఏమొస్తుంది? ఈ ప్రొడ్యూసెస్ టీ డాట్. సో ఈ ప్రొడ్యూసెస్ టీ డాట్ మనకి ఇక్కడ ఉంది, అంటే ఈ స్టేట్ నెంబర్ ఎంత?
సెకండ్. సో ఈ స్టేట్ దగ్గర ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, యాక్చువల్గా అయితే సెకండ్ స్టేట్లో అన్నిటి దగ్గర రాస్తాం. బట్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే దీని యొక్క లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నాన్ టెర్మినల్ క్యాలిక్యులేట్ చేస్తాం, ఫాలో క్యాలిక్యులేట్ చేస్తాం. ఫాలో ఆఫ్ ఈ అంటే ఎంత, డాలర్. సో అంటే సెకండ్ స్టేట్ దగ్గర, ఇది సెకండ్ స్టేట్ దగ్గర ఏమొచ్చింది మనకి, డాలర్ వచ్చింది. సో డాలర్ దగ్గర ఏం రాస్తాము, ఆర్ ప్రొడక్షన్ నెంబర్ ఎంత, 2 వచ్చింది, సెకండ్ ప్రొడక్షన్ ఇది. సో కాబట్టి R2 రాస్తాం. తర్వాత థర్డ్ చూద్దాం. థర్డ్ ప్రొడక్షన్ ఏంది, టీ ప్రొడ్యూసెస్ ఐడి. సో దీనికి ఫైనల్ ఐటమ్ ఏంది, టీ ప్రొడ్యూసెస్ ఐడి డాట్. సో ఒకసారి చెక్ చేయండి, టీ ప్రొడ్యూసెస్ ఐడి డాట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఇది ఏ ప్రొడక్షన్, థర్డ్ ప్రొడక్షన్. సో ఈ థర్డ్ ప్రొడక్షన్ దగ్గర చూడండి, ఇప్పుడు థర్డ్ ప్రొడక్షన్ దగ్గర. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నాన్ టెర్మినల్కి ఫాలో క్యాలిక్యులేట్ చేయాలి, అంటే ఫాలో ఆఫ్ టీ క్యాలిక్యులేట్ చేయాలి. సో టీ రైట్ హ్యాండ్ సైడ్ ఎక్కడుందో చెక్ చేయండి. సో ఇక్కడ ఉంది మనకి టీ ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఉంటే ఫాలో ఆఫ్ టీ అంటే ఇక్కడ ఏముంది, టీ తర్వాత ప్లస్ ఉంది, ఇక్కడ మనకి ఏమీ లేదు కాబట్టి ఫాలో ఆఫ్ ఈ అవుతుంది. ఫాలో ఆఫ్ ఈ అంటే ఎంత, డాలర్. సో థర్డ్ స్టేట్ దగ్గర ప్లస్ డాలర్ దగ్గర మనం ఏం చేయాలి, దీని యొక్క ప్రొడక్షన్ నెంబర్ ఎంత, టీ ప్రొడ్యూసర్స్ ఐడి అంటే R3. సో R3 రాయాలి. సో థర్డ్ ప్రొడక్షన్లో ప్లస్ డాలర్ దగ్గర ఏం రాయాలి, R3 రాయాలి. సో ఇది మనకి SLR ఆఫ్ 1 పార్సింగ్ టేబుల్. ఒక్కసారి ఈ పార్సింగ్ టేబుల్ చెక్ చేస్తే మనకి ప్రతి ఎంట్రీలో ఒక్క సెల్లే ఉంది, ఒక్క వాల్యూనే ఉంది. S4, R2, R3, S3, R1, 5, 2 ఒక్క వాల్యూ ఉంది. కాబట్టి వీ కెన్ సే దట్ దిస్ గ్రామర్ ఈజ్ SLR ఆఫ్ 1 గ్రామర్. ఓకే, సో ఇట్లా మనం ఏ ప్రాబ్లం ఇచ్చినా చాలా ఈజీగా సాల్వ్